హలో, హాయ్, నమస్తే. నేను మీ సాయి చరిత. వెల్కమ్ టు సాయి చరిత గార్డెన్స్. ఈరోజు గార్డెన్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ హార్వెస్ట్ చేసుకుందామండి. మనకి మార్కెట్లో ఖరీదు ఎక్కువ, మన మిద్దె తోటలో పండించుకోవడం వల్ల చాలా సులువుగా మన ఇంట్లో మనమే హార్వెస్ట్ చేసుకుంటున్నాము. అవి ఏంటేంటో ఈరోజు చూద్దామండి. ఇదిగోండి, మొన్న నేను మార్కెట్కి వెళ్ళాను. అక్కడైతే నాకు మిర్చి రాలేదు, ఎందుకంటే వర్షం పడుతుందమ్మా, అందుకే మిర్చి రాలేదన్నారు. సో నేను మిర్చి కోసం వెళ్ళాల్సి ఉంది. బీరకాయ కలిగే వెళ్ళానండి. వెళ్తే నాకు బయట కొంటే 100 రూపాయలు అని చెప్పారు కేజీ. మార్కెట్లో ఏమో వచ్చి 70 రూపీస్. ఇగోండి చూడండి. గార్డెన్లో పెంచుకోవటం వల్ల చక్కగా సాయంత్రం అయ్యేసరికి వచ్చి పాలినేషన్ చేసుకోవడం వల్ల మంచిగా నాకు బీరకాయలు అయితే ఉంటున్నాయండి. ఇలా తీసుకోగానే మరలా కొత్త తీగలు వస్తున్నాయి. వాటిని ప్రూన్ చేయడం వల్ల కొత్త బ్రాంచెస్ వచ్చి మరలా కాస్తున్నాయి. ఇగోండి చూసారా, ఇగోండి చూడండి ఎంత చక్కను. అర కేజీ అయిపోయినాయండి. బయట కొనుక్కుంటే 100 రూపాయలు. అదే మనం చక్కగా ఇంట్లోనే హార్వెస్ట్ చేసుకుంటున్నాం. పెంచుకోవడం వల్ల కదా ఈ హార్వెస్ట్ చేసుకోగలుగుతున్నాం. సీజన్ అన్ సీజన్తో సంబంధం లేకుండా మనకి హార్వెస్ట్కి దొరుకుతున్నాయి వెజిటేబుల్స్. చూసారా, ఇగోండి బెండ ఎంత బాగా వచ్చిందో. ఒక 4-5 మొక్కలు పెట్టుకున్నాం అంటే సరిపోతుంది మనకి. ఇదిగోండి, కొత్తగా చామంతి అంట్లన్నీ సపరేట్ చేసి వేస్తున్నాను. గంధం కలర్ మందారం ఇచ్చుకుంది. ఇంకా మల్లెపూలు ఇగోండి పోస్తున్నాయి చక్కగా. ఇగోండి ఈ మొక్కకు కూడా చిగురులన్నీ కట్ చేస్తే ఇగోండి ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. ఇదిగోండి టమాటా ఇప్పుడే దిగింది పింజ. వంగ. ఇంకేం కావాలండి, 4 వెజిటేబుల్స్ అంటే ఈ వీక్లో మనకు కావాల్సిన 4 వెజిటేబుల్స్ అయిపోయినట్టే. మళ్ళీ నెక్స్ట్ వీక్ రెడీ అవుతాయి. కొత్త వేసుకుంటే కొత్త రకాల పంటలు కూడా మనకి సాధ్యంగా దొరుకుతాయి. చిల్లీ. నేనైతే వీక్లో 2 టైమ్స్ హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది చూసారా, ఈ తెల్ల పిండిలా ఉన్నదంతా చీమ పట్టిందని ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్ ఉంటుంది కదండి. లేదు అంటే మనం రాసుకునే పౌడర్ అయినా సరే వేసుకుంటే ఆ స్మెల్ ఇరిటేటింగ్కి వెళ్ళిపోతాయి అన్నమాట చీమలంతాను. తెల్లవంగ. ఇక్కడ కూడా మిర్చికి మెయిన్ థింగ్ చీమ వస్తేనే వస్తుంది కాబట్టి ప్రతిసారి మనం గమనించుకుంటూ ఉంటే వాటికి పట్టకుండా ఉంటాయి పురుగు, ఏది పేనుబంక అలాంటివన్నీ. ఇంక ఇవి వచ్చినాయి కానీ చిన్నగా ఉన్నాయి. తోటకూర. ఫ్రెష్గా తోటకూర. ఇవి బెండ మొక్కలన్నీ ఇంకా ఫ్లవరింగ్తో ఉన్నాయి. దోసకాయ పూర్తిగా తినేసింది ఉడత. ఇక్కడ చిట్టి కాకర. ఈరోజు సండే కదండి, ఈవినింగ్ అంతా క్లీనింగ్ పెట్టుకోవాలి, లేకపోతే కష్టం అయిపోతుంది. మళ్ళీ ఎక్కువ డస్ట్ పేరుకుపోతుంది. ఇవి 1-2 రోజుల్లో తీసేపోతాయి, ఫుల్గా ముదిరిపోతాయి. మధ్యగా చూసారా ఎంత లేతగా ఉండడం, మధ్యగా విరిగిపోయింది పట్టమని. ఇక్కడ గుత్తులో ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. ఈ వంకాయలు కూడా ఇంకా గుత్తు వంకాయ పెద్దది అవుతుంది. నిన్నే ఒక పెద్దది హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంక ఇవి పెద్దవి అవ్వాలి, తెంపాలి అంటే. బూడిద ఎక్కడ దొరకట్లేదండి, ఎవరు పొయ్యి పెట్టట్లేదు. బయట కట్టెల పొయ్యి పెట్టడానికి వర్షం పడుతుంది కదా, అందువల్ల వాళ్ళు పెట్టక నాకు బూడిద దొరకడం లేదు. ఇక్కడ ఒక బీర, ఇది పొట్టి బీర. ఇది అస్సలు పొడవునే అవ్వదు, ఇంతే. ఇది ఒక వంగ. చూసారా, చెట్టు నిండా చిల్లి. ఇప్పుడు ఆ చిల్లిని తెంపేసుకుంటే మనకి వీక్ చిల్లికి మరి ఇంకా పని లేదు.
వంగ చాలా గట్టిగా ఉంది, కత్తిరితోనే హార్వెస్ట్ చేయాలి. ఈ పచ్చిమిర్చి చాలా స్పైసీ అండి. చిన్నగా ఉంటుండగా చూసారా రెడ్గా అయిపోయినాయి. ఎంత స్పైసీ అంటే ఒకటి 2 వేసుకుంటే చాలు, చట్నీలకు బాగా పనికొస్తుందండి. చాలా డెలికేట్గా కూడా ఉన్నాయి, ఇలా అంటే అలా వచ్చేస్తున్నాయి. అది ముల్లవంగ అండి, ఇప్పుడు పైకి వస్తున్నది మొక్క ఎదుగు. ఇదిగోండి మొరం అప్పుడు తెచ్చి వేసుకున్నాం కదా, బాగా ఇప్పుడు మంచిగా ఎదిగింది, తీసుకుంటున్నాను. ఇలాంటి టైంలోనే వేరొక దాంట్లో గుచ్చుకొని పెట్టుకుంటే మనకి మళ్ళీ కొత్త మొక్కలు వచ్చే అవకాశం ఉంది. మంచి సువాసన, పువ్వులు దేవుడికి మాల కట్టే వాటిలో వేసుకుంటే భలే బాగా పనిచేస్తుంది. చిన్న చిన్న వాటిల్లో కూడా ఈ తోటకూర మొక్కలు మొలిచేస్తున్నాయండి, ఎందుకంటే విత్తనాలు పడిపోతున్నాయి, మొలిచేస్తున్నాయి. చూసారండి, ఇది నా హార్వెస్ట్ ఈరోజు. కొంచెం కొంచెంగా చేస్తే సాటిస్ఫైగా చేశాను. మనకి దగ్గరగా 1 కేజీ బీరకాయలు, వంకాయలు, బెండకాయలు, మిర్చి, అలాగే తోటకూర, ఫ్రెష్ తోటకూర. ఇవన్నీ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. మరికొన్ని వీడియోస్ చూశాక మీకు కంటెంట్ ఉంది అనిపిస్తే కనుక లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ అండి.